నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం సాయంత్రం వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్లో వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డులు, కేసు నమోదు పత్రాలు, ఎఫ్ఐఆర్లు, పహార పుస్తకాలు వంటి పత్రాలను సమీక్షించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, విధి నిర్వహణ, ప్రజలతో వ్యవహార శైలిపై ఆరా తీశారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ సుబ్బరాయుడు ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపిన పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ పోలీసుల ప్రధాన ప్రాధాన్యమని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఏవి రమణ, వారి సిబ్బంది తదితరులు ఉన్నారు. విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కొన్ని రికార్డ్స్ వెరిఫై చేశాం. ముఖ్యంగా వెంకటగిరి పట్టణం కానీ మిగతా ఏరియాస్ లో కూడా ఈ రోడ్ సేఫ్టీ మీద మేజర్ గా ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. అందులో భాగంగా అందరినీ 2 వీలర్స్ హెల్మెట్స్ ధరించమని అడుగుతున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్తున్నాం. దీంట్లో భాగంగా అందరికీ కూడా ప్రయాణికుల భద్రత, వాహనాలు తోలేవారి భద్రత ఇంపార్టెంట్. ఫైన్స్ కాదు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకొని రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అదేవిధంగా హెల్మెట్లు ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని మీ అందరి మీడియా తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. సహకరించే వారిపై ఖచ్చితంగా ఫైన్స్ వేయడం, వారిపై అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరుగుతుంది.